హీరో రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. BNSS 45 కింద రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అసలు BNSS 45 కింద నోటీసులు జారీ చేయడం అంటే ఏంటి? దీనికి సంబంధించి రాజ్ తరుణ్ నేను రెస్పాండ్ అయ్యారా? బాధితురాలు లావణ్య గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేసింది. ఆ ఫిర్యాదులో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మాన్యాంగ్ మల్హోత్రా ఈ ముగ్గురు పైన ఇప్పటికే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా నార్సింగి పోలీసులు లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన రాజ్ తరుణ్ కి నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 18 లోప తమ ఎదుట హాజరు కావాలంటూ BNSS 45 కింద రాజ్ తరుణ్ కి నోటీసులు అందజేస్తూ నార్సింగ్ పోలీసులు ఈ విషయాన్ని తనకు షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త భారత చట్టం ప్రకారంగా గతంలో CRPC ప్రకారంగా 41 CRPC నోటీసులు అందజేసి పోలీసుల ముందు హాజరవ్వాలని ఇచ్చేది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో దేశంలో కేంద్రంలో కొన్ని చట్టాలని మారుస్తూ గతంలో బ్రిటిష్ పాలన సాగినటువంటి సెక్షన్ లో కొన్ని మార్పులు తీసుకుంటూ ఇటీవల భారత ప్రభుత్వం BNSS చట్టం కిందకి మారుస్తూ కొన్ని సెక్షన్స్ ని కూడా మారుస్తూ దీని ప్రకారంగా ఇప్పటి నుంచి దేశవ్యాప్తంగా సెక్షన్స్ అమలవ్వాలంటూ కూడా కేంద్రం ఆదేశించడంతో నార్సింగి పోలీసులు BNSS 45 కింద రాజ్ తరుణ్ కి నోటీసులు అందజేశారు. గతంలో 41 CRPC లాగే BNSS 45 సేమ్ యాజ్ ఆ రకంగానే ఈ నోటీసులు అందజేయడం జరిగింది. నార్సింగి పోలీసులు ఈ నెల 18 అంటే 2 రోజుల తర్వాత హీరో రాజ్ తరుణ్ పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంది. హాజరవుతాడా? ఇప్పటికే తన షూటింగ్ నిమిత్తం బెంగళూరు, గోవా, కర్ణాటక, ముంబై లాంటి ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నాడు మాల్వి మల్హోత్రాతో కలిసి అంటూ కూడా కొన్ని ఆధారాలు ఎప్పటికప్పుడు లావణ్య బయట పెడుతూనే ఉంది. ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్నటువంటి రాజ్ తరుణ్ 2 రోజుల తర్వాత పోలీసుల ముందు హాజరవుతాను అంటూ కూడా రిప్లై ఇస్తాడా? హాజరవ్వలేను అంటూ కూడా తను తిరిగి లేఖ రాయడం పంపిస్తాడా, లేదా కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నం చేస్తాడా అనే దానిపై 2 రోజుల తర్వాత క్లారిటీ రానుంది. చాలా రోజుల తర్వాత నార్సింగి పోలీసులు ఒక మూవ్మెంట్ చేసి పోలీసుల పైన లావణ్య తీవ్ర ఒత్తిడి తీసుకురావడము, పోలీసుల పైన అలిగేషన్స్ పెట్టడము, ఒక సాధారణ వ్యక్తి పైనే శారీరకమైనటువంటి సంబంధాలు కలుపుకొని ఇబ్బంది గురి చేశాడని పెట్టినప్పుడే ఒక సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేశాడు. ఒక సినీ హీరో 12 ఏళ్ల పాటు తనతో కలిసి పెళ్లి చేసుకుని ఉండి అబార్షన్ చేయించి బలవంతంగా పారిపోయాడు, మొహం చాటేశాడు, తనకు అందుబాటులోకి రావట్లేదంటూ కూడా తనకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా కంప్లైంట్ రూపంలో పొందుపరిచి నార్సింగి పోలీసులకు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజ్ తరుణ్ కి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.